గైస్ ఇప్పుడు మేము థర్డ్ స్టేజ్ ఆఫ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. చాలా స్లోప్గా ఉంటుంది. థర్డ్ స్టేజ్ అయితే కాస్త జారినా కానీ కిందికైతే వచ్చేసాము. సో ఇక్కడ రాడ్స్ కనబడుతుంది కదా, సో ఆ రాడ్ని పట్టుకొని అయితే పైకి వెళ్ళాలి, లేకపోతే చాలా స్లోప్గా ఉంది కాబట్టి జారిపోతాము. సో 50% ఆఫ్ థర్డ్ స్టేజ్ని అయితే కంప్లీట్ చేసాము. స్టిల్ 50% నీడ్ టు గో. సో ఫైనల్గా మేము థర్డ్ స్టేజ్ ఆఫ్ ట్రెక్ అయితే కంప్లీట్ చేసాము. ఇట్ వాజ్ సో మచ్ అడ్వెంచరస్ నిజంగా. సో ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్ ట్రక్ వచ్చేసి ఈ కొండనైతే ఎక్కాలన్నమాట. దిస్ వాస్ ద మోస్ట్ స్కేరీ అనేసి చెప్పచ్చు. ఈ స్టేజ్ నిజంగా ఏమి సపోర్ట్కి అయితే ఉండవు, జస్ట్ ఇక్కడ కనబడుతుంది కదా ఇలాంటి రాడ్స్ అయితే పెట్టారు, ఇంకా కొన్ని చైన్స్ అయితే పెట్టారు. ఆ చైన్స్ని ఇంకా రాడ్స్ని పట్టుకొని పైకి అయితే ఎక్కాలి. నిజంగా కిందికి చూస్తే తల అయితే తిరుగుతుంది, అంత స్కేరీగా అయితే ఉంటుంది. కంప్లీట్ ఫుడ్ పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు, అంత చిన్నగా ఉంటుంది. సో దాంట్లోనే పైకి అయితే ఎక్కాలి. సో వెయిట్ ఫర్ ద పార్ట్ 3.